పద్మభూషణ్ ఎన్జి రంగా గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్నింటిని తెలియజేస్తూ వినిపించే 564వ కథగా శ్రీమతి దాసరి శివకుమారి గారు రచించిన రైతు బాంధవుడు వారి లేఖావళి వ్యాసం ఇప్పుడు వింటారు. వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. శ్రీమతి దాసరి శివకుమారి గారు విశ్రాంత హిందీ ఉపాధ్యాయుని. వీరు 117 సామాజిక కథలను, 5 నవలలను, 24 వ్యాసాలను రచించారు. ఇవి కాక మరో 33 కథలను హిందీ నుంచి తెలుగుకు అనువదించారు. వీరు బాల సాహిత్యంలో కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. పిల్లల కోసం 75 కథల్ని రచించారు. మొత్తం కలిపి 225 కథలను వెలువరించారు. వీరి రచనలు వివిధ వార, మాసపత్రికలతో పాటు వెబ్ పత్రికల్లో కూడా వెలువడుతున్నాయి. వీటితో పాటు అక్బర్ బీర్బల్ కథలు, బాలల సంపూర్ణ రామాయణం కథలు, బాలల సంపూర్ణ భాగవత కథలు 242గా సేకరించి ప్రచురణ సంస్థకు అందించారు. మరికొన్ని ప్రచురణ సంస్థల కొరకు హిందీ నాటికల్ని, కథలను అనువదించిచ్చారు. వీరి రచనలు 19 పుస్తకాలుగా వెలుగు చూశాయి. ఎన్జి రంగాగా ప్రపంచ ప్రసిద్ధులైన నిడుబ్రోలువాసి గోగినేని రంగనాయకులు గారు. వీరు అనేక రంగాలలో సుప్రసిద్ధులు. నవంబర్ 7, 1900 నాడు జన్మించిన రంగా గారి తల్లిదండ్రులు గోగినోని నాగయ్య, అచ్చమాంబలు. రంగా గారికి చిన్నతనం నుండే పుస్తకాలను బాగా చదివే అలవాటు ఉండేది. విద్యార్థి దశలోనే వీరేశలింగం గారి రచనలు చదివి ప్రభావితులయ్యారు. అంతేకాక రాజకీయ సభలకు కూడా వెళ్లి దేశ స్వాతంత్ర సమరం పట్ల అవగాహన పెంచుకున్నారు. లండన్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చి 1927లో మెడ్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్ర అధ్యాపకులుగా చేరారు. 1930లో గాంధీజీ పిలుపు అందుకుని భారత రాజకీయాలలో కాలు పెట్టారు. ఆ సంవత్సరమే భారత పార్లమెంటులో ప్రతినిధిగా ప్రవేశించారు. అది మొదలు ఏ కొద్ది కాలమో తప్పించి 1991 వరకు దాదాపు 60 ఏళ్ల పాటు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఉత్తమ పార్లమెంటేరియన్గా కొనసాగారు. సుదీర్ఘకాలం పాటు తన గొంతును బలంగా వినిపించిన రాజకీయవేత్త అయ్యారు. ఈ 60 ఏళ్ల మధ్య కాలంలో రంగా గారి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. స్వాతంత్ర సమరయోధునిగా పలుమార్లు జైలు జీవితం గడిపారు. జైలులో ఉన్నప్పుడు కూడా తోటి ఖైదీలకు రాజకీయ పాఠాలు నిర్వహించారు. జైలు వెలుపల ఉన్న రైతుల కోసం కొన్ని పుస్తకాలను కూడా రచించారు. 1930లో కాంగ్రెస్లో చేరగానే జమీందారీ వ్యతిరేక పోరాటంలో రైతుల పక్షాన నిలబడ్డారు. 1933లో రైతు కూలీ ఉద్యమానికి నాయకత్వం కూడా వహించి అదే సంవత్సరం గాంధీజీ చేత తన స్వగ్రామమైన నిడుబ్రోలులో భారతీయ రైతు కేంద్రాన్ని స్థాపింపజేశారు. అది మొదలు తన జీవన పర్యంతం రైతు సంక్షేమం కోసమే పాటుపడుతూ తాను ఒక గొప్ప వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తగా ఎదిగారు. ఈ ఎదుగుదలలో దేశ విదేశాల వ్యవసాయ, ఆర్థిక, రాజకీయ, సామాజికవేత్తలతో పరిచయాలు, వారి దేశాలకు ఆహ్వానాలు, అభినందనలు అందుకున్నారు. వారు చేసిన పనులపై ఒకసారి దృష్టి సారిద్దాం. 1936లో కిసాన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. రైతు కూలీల పరిస్థితిపై గాంధీజీతో చారిత్రాత్మక చర్చలు జరిపి ఆ చర్చల సారాంశాన్ని బాపు దీవెనలు అనే పేరుతో ఒక పుస్తకాన్ని రచించి రైతులకు అందించారు. ఈనాడు రాజకీయ పాదయాత్రలు జరుగుతున్నట్టే రంగా గారు ఆనాడు రైతు పాదయాత్రను చేశారు, రైతుల స్థితిగతులను స్వయంగా పరిశీలిస్తూ. 1938లో ఇందులాల్ యాజ్ఞిక్తో కలిసి కూడా కిసాన్ సభలు నిర్వహించారు. నెహ్రూ ప్రతిపాదించిన సహకార వ్యవసాయ పద్ధతిని వ్యతిరేకించారు. రంగా పార్లమెంటులో ఉంటే రైతుకు భద్రత ఉంటుందని స్వయంగా తర్వాత భారత ప్రధానిగా నెహ్రూజీయే అన్నారు. 1946లో కోపెన్ హ్యాగన్లో జరిగిన ఫుడ్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సదస్సులోనూ, 1948లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. వ్యవసాయం పట్ల నమ్మకముంచి శాంతియుతపూరితమైన సామ్యవాదం వైపు పరుగులు తిద్దామని నొక్కి వక్కాణించేవారు. అంతర్జాతీయ రైతు నాయకులైన జార్జ్ డిమిట్రోవ్, ఫెరెన్స్ నాగి, దీనా స్టాక్ లాంటి వారు రంగా గారి ఆప్తమిత్రులయ్యారు. ఇలాంటి వారందరితోనూ రైతు సంక్షేమం గురించి తరచూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు.
ఇలా రైతాంగ విధానాలకు మద్దతునిస్తూ రైతు నాయకుడైన వీరిని రైతాంగ ఉద్యమ పిత అని, రైతు బాంధవుడని కొనియాడతారు. దీనికి కారణం విదేశాలలోని రైతుల పరిస్థితుల పట్ల కూడా దృష్టి పెట్టి అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య వ్యవస్థాపకులలో ఒకరయ్యారు. అవసరం పడినప్పుడల్లా పలుమార్లు ప్రపంచ దేశాల పర్యటనలు విస్తృతంగా చేశారు. ఆంగ్ల, తెలుగు భాషలలో కలిపి మొత్తం 80 పుస్తకాలను రచించారు. 1954లో న్యూయార్క్లో జరిగిన అంతర్జాతీయ సమాఖ్యలో ప్రధానోపన్యాసం చేస్తూ పొగాకు, పత్తి, చేనేత కార్మికుల గురించి ఆలోచించాలి అన్న మేల్కొలుపును కావించారు. విప్లవోద్యమాలలో రైతులు నిర్వహించిన పాత్రను అధ్యయనం చేసి రివల్యూషనరీ పెజెంట్స్, ది క్రెడో ఆఫ్ వరల్డ్ పెజెంట్స్ అనే గ్రంథాలను రాశారు. ఇలా ఏ పని చేస్తున్నా వారి శ్వాస ధ్యాస రైతే. మధ్య మధ్యలో అనేక సంస్కరణలు చేపట్టారు. కృషి కార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీలను స్థాపించారు. ఆంధ్రాలో తొలిసారిగా నిడుబ్రోలులో రాజకీయ పాఠశాలను నిర్వహించి ఎంతోమంది పేరు పొందిన ఈనాటి నాయకులకు వారే రాజకీయ గురువయ్యారు. మనకి ఒక పొగాకు బోర్డు ఉండాలని దానికోసం సంఘటితంగా పోరాడి కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. హరిజనోద్ధరణకు, వయోజనుల ఓటు హక్కుకు పాటుపడ్డారు. ఇలా రాజకీయ, సామాజిక, ఆర్థిక విషయాలలో పాలు పంచుకుంటూనే రైతుల సంక్షేమం కొరకు తపించారు. వారు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలలో చివరకు భార్య భారతీదేవికి వ్రాసిన లేఖలో కూడా రైతుల ప్రస్తావనే ఉంటుంది. వాటిలో మచ్చుకి కొన్నిటిని చూద్దాం. మే 28న మాస్కో నుండి భారతికి వ్రాసిన లేఖ. మాస్కో, స్టాలిన్గ్రాడ్, తాష్కెంట్, జార్జియా, ఉక్రెయిన్, లెనిన్గ్రాడ్లతో పనిచేసే కార్మికులకు ఇక్కడ ఎక్కువ ప్రతిఫలం ఉంది. ఇక్కడి మహిళలు అన్ని రంగాలలో, ముఖ్యంగా వైద్య రంగంలో చక్కగా రాణిస్తున్నారు. అది చాలా సంతోషించదగిన విషయం. అలాగే 1967లో రాసిన వృత్తం, ప్రియ భారతీదేవి, యునైటెడ్ సుప్రీం సోవియట్ రైతుల్ని అణిచివేయబడ్డ వర్గంగానే చూస్తోంది. ఇక్కడి వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసే రైతులకు తగిన రక్షణ లేదు అంటూ ఇంకా కొన్ని రైతుల సమస్యలను గురించి వివరించారు. వివిధ దేశాల ప్రముఖులు రంగా గారికి రాసిన లేఖలు కూడా 1-2 చూద్దాం. 1955 జూన్ 6 జార్జ్ ప్యాడ్మోర్ లండన్ నుండి వ్రాసిన లేఖ. ప్రియ రంగా గారు, మా లండన్ పార్లమెంటులో మీరు రైతుల సమస్యలపై మాట్లాడతారని మా సెక్రటరీ చెప్పారు. మీరు వచ్చి ఈ నెల 13, 14 తేదీలలో మాట్లాడండి. ఇదే విషయాన్ని ఇండియా హౌస్కు తెలియజేస్తాం. నేను మిమ్మల్ని గోల్డ్ కోస్ట్ కమిషనర్కి పరిచయం చేస్తాను. రంగా గారు బాపూజీకి మరికొందరికి వ్రాసిన లేఖలు. పూజ్య బాపు, ఆదివాసీ సంఘాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యాన్ని కూడా మీ నిర్మాణాత్మక కార్యక్రమాలలో చేర్చండి అని వ్రాయటమే కాక, ఇక్కడ ఆదివాసీ గూడాలకు వెళ్ళి పనిచేయమని సోమసుందరం అనే వ్యక్తికి వారికి సహాయం చేయమని ప్రకాశం గారికి 1946లోనే లేఖలు వ్రాశారు. ప్రియ సత్యనారాయణ, గౌతు లచ్చన్న, సర్కారు జిల్లాలలో బారువా, విశాఖపట్నం ప్రాంతాలలో ఎక్కువగా పల్లెకారులున్నారు. మీరు పట్టించుకుని వారికి సంఘాలు ఏర్పాటు చేయటమే కాక వారికి కావలసిన తోడ్పాటు కూడా అందించమని కోరుతున్నాను. 1947 మార్చి 29 నాడు న్యూఢిల్లీ నుండి మద్రాస్ ప్రభుత్వం వారైన రెడ్డి గారికి రాసిన లేఖ. రెడ్డి గారు, ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ తరఫున రాస్తున్నాను. మీ ప్రభుత్వం బియ్యానికి, ధాన్యానికి గల రేటు తారతమ్యాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బియ్యం ధర బాగా ఎక్కువైనందున రైతులకు అన్యాయం జరుగుతోంది. దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోండి. 1949లో ప్రొఫెసర్ బిఎన్ మూర్తి గారు జెనీవా నుండి లేఖ వ్రాసి వారిని ప్రశంసించారు. రంగా గారు, 1948లో మీరు ప్రారంభించిన రాష్ట్ర స్థాయి, జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థలు ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. దేశ విదేశాలలో అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్లో పనిచేసే వారందరూ మీ కృషితో సంతోషంగా ఉన్నారు.
1949లో యూపీ ముఖ్యమంత్రి గవర్నర్ గారికి రాసిన లేఖలు. ప్రియ వల్లభ పంత్, మన తూర్పు కోస్తాలో తుఫాను తాకిడికి నష్టపోయిన వేలాది రైతులకు తక్షణ సాయం అందించండి. రంగా. అదే సంవత్సరం కెనడాలో చేసిన రేడియో ప్రసంగంలో కూడా రైతులు, పంటల దిగుబడులు ప్రస్తావనే. ప్రపంచ బ్యాంకు రైతులకు రుణాల్ని మంజూరు చేయాలి, పాశ్చాత్య దేశాలు మా భారత్కు అప్పులిచ్చి చేయూత కల్పించాలి అని చెప్పారు. ఆ రోజుల్లో యూకే, యుఎస్ఏలలోని రేడియోలలో వ్యవసాయ కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. అవి చూసి స్పందించిన రంగా గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రసార శాఖ మంత్రులతో మాట్లాడి పొలం పన్నులు కార్యక్రమాన్ని మన రేడియోలో ప్రవేశపెట్టించారు. వారింకా ఎన్నో యోచనలు చేసి వాటన్నిటినీ ఆమోదింపజేశారు. అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తుల సంఘ సమావేశాలలో, ప్యారిస్లో కూడా నూతన ఆర్థిక విధానంలో రైతుల కోర్కెలను ప్రపంచం గుర్తించి అమలు చేయాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. యూనివర్సిటీ ఆఫ్ ఆర్కన్సాస్ నుంచి ఎఫ్జి ఫ్రెడ్మన్ రాసిన లేఖ. రంగా గారు, రైతు హృదయాలను మీ మాటల్లో వినాలన్న కోరిక మాకుంది. మీరు మా యూనివర్సిటీకి వచ్చి రైతు హృదయ స్పందన మాకు వినిపించి మమ్మల్ని ఉత్సాహపరచండి. అవసరమైతే ఎవరినైనా ఎదురించి మాట్లాడగలిగే ధీశాలి రంగా. దానికి ఒక ఉదాహరణ. వినోబాజీ, మీరు భూములపై పెత్తనాన్ని మేనేజర్లకు అప్పచెప్పమంటున్నారు. అలా వద్దు. మనకు మన గ్రామ పంచాయతీలు, సహకార సంస్థలే బలోపేతంగా ఉండి సమర్థవంతంగా పనిచేయాలని కోరుకుందాం. రంగా. 1968 మే 22 భారత ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ మినిస్టర్ జగజీవన్ రామ్ గారు, ఆహార పదార్థాల కల్తీ జరుగుతోంది, అరికట్టండి. రంగా. 1968 నవంబర్ 14 భారత ప్రధాని ఇందిరాగాంధీ గారికి, ఒరిస్సా తదితర ప్రాంతాలలో తుఫాను తీవ్రతను గమనించండి, అక్కడి ప్రజలకు వెంటనే సహాయ చర్యలు అందించే ఏర్పాట్లు చేయండి. రంగా. ఇలా ఎన్నో మార్లు భారత ప్రధానులకు ఎన్నో విషయాలలో లేఖలు వ్రాసి తను వ్రాసిన విషయాలను వారిచే ఆమోదింపజేశారు. 1969 ఏప్రిల్ 17 నాడు భారత ఆహార వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తెచ్చిన విషయం ఇది. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను కల్పించాల్సిందే అని పార్లమెంటు ద్వారా ఒత్తిడి చేస్తున్నామని ఆనాటి పార్లమెంటులో ప్రకటించారు ఇంట గెలిచి రచ్చగెలిచిన ప్రజల మనిషి రంగా. తన భావాలతో, లేఖలతో భార్యను కూడా ప్రభావితం చేయగలిగారు. భార్యకు రాసిన మరో లేఖను చూద్దాం. యుగస్లేవియాలోని రైతుల గురించి అన్ని విషయాలు భార్యతో ప్రస్తావించారు ఆ లేఖలో. 1955 జూన్ 10 బెల్గ్రేడ్లోని రైతు నాయకులైన మచక్ రాడిక్ లాంటి రైతు నాయకుల్ని కలుసుకున్నాను. అంతేకాక వారి నుండి రైతుల సమస్యలు అన్నిటికీ పరిష్కరిస్తామన్న మాట కూడా తీసుకున్నాను. మీరు కూడా రైతుల సంక్షేమం మరవవద్దు. భారతీదేవి భర్త అడుగుజాటల్లోనే నడిచారు. అంతేకాక రాయలసీమ కరువు నివారణ కమిటీ ప్రెసిడెంట్గా ఉండి గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ద్వారా 190 బస్తాల ధాన్యాన్ని జిల్లాలోని తహసీల్దార్లకు అందించారు. అంతకుముందు కూడా 1940-41లోని గోదావరి వరదల కాలంలో కూడా 10,000 బస్తాల ధాన్యాన్ని సేకరించి పంపిణీ చేశారు. ఆంధ్రాలో దయగల కిసాను తల్లి అని పేరు పొందారు. రంగా గారు రైతు సంక్షేమ పుస్తకాల వలన, పథకాల వలన ఆక్స్ఫర్డ్, లండన్ లాంటి ప్రాంతాల నుండి ఎన్నో అభినందన లేఖలు, ప్రశంసా పత్రాలు పొందారు. రంగా గారు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలతో, వ్యక్తులతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఎగోనీ అండ్ సోలేస్ అనే పేరుతో గ్రంథస్థం చేశారు. రంగా గారు చేసిన ఎన్నో సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్ పురస్కారంతో వారిని సత్కరించింది. రైతు బంధు, ప్రజల మనిషి అయిన ఎన్జి రంగా జూన్ 9, 1995 నాడు వారి స్వస్థలంలోని నివాసమైన గోభూమిలో తుది శ్వాస విడిచారు. నవంబర్ 7 ఎన్జి రంగా గారి జయంతి సందర్భంగా వారికి మా నివాళులు అంటూ రచయిత్రి శ్రీమతి దాసరి శివకుమారి గారు ముగిస్తున్నారు వ్యాసాన్ని. డాక్టర్ జక్కంపూడి సీతారామారావు, MBBS LLM, గుంటూరులోని
ఎన్జీ రంగా ట్రస్ట్ నిర్వాహకుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఇంతవరకు పద్మభూషణ్ ఎంజీ రంగా గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్నింటిని తెలియజేస్తూ వినిపించే 564వ కథగా శ్రీమతి దాసరి శివకుమారి గారు రచించిన రైతు బాంధవుడు వారి లేఖావళి వ్యాసం విన్నారు. వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి. తప్పకుండా చేస్తారు కదా. నమస్తే.